తెలంగాణలో ఇవాల్టి నుంచి చికెన్ ముక్క లేనట్లే. రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ వ్యాపారంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సందర్భంగా చికెన్ షాపులు బంద్ ప్రకటించేశారు ఓనర్స్ అసోసియేషన్. రిటైల్ చికెన్ షాప్ యజమానులు మార్జిన్ పెంపు డిమాండ్తో నేటి నుంచి నిరవధిక బంద్కు దిగటంతో మార్కెట్లో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపుతో ఈ నిర్ణయం తీసుకోగా పౌల్ట్రీ కంపెనీలు సరైన లాభం ఇవ్వకపోవడమే దీనికి ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. చికెన్ విక్రయాల్లో గతంలో కిలోకు 26 వరకు మార్జిన్ లభించేదని, అయితే ఇటీవల 16కు తగ్గించారని షాపు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 2 దశాబ్దాలుగా మార్పులేని ఈ మార్జిన్ ఒక్కసారిగా తగ్గిపోవటం వల్ల తమ వ్యాపారం నష్టాల్లోకి వెళ్ళిందని వారు అంటున్నారు. పెరుగుతున్న ఖర్చులు, రవాణా భారాలు, షాపుల నిర్వహణ వ్యయాలు కలిసి తమపై ఒత్తిడిని పెంచాయని తెలిపారు. ఇక హోల్సేల్ మార్కెట్లో కూడా చికెన్ ధరలు పెరిగాయని చెప్పారు. గతంలో లైవ్ చికెన్ ధర 120 నుంచి 130 మధ్య ఉండగా ప్రస్తుతం 180 నుంచి 190 వరకు చేరిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రిటైల్ మార్జిన్ తగ్గడంతో ప్రతి కిలో అమ్మకంపై నష్టాలు వస్తున్నాయని, పైగా వేస్టేజ్ కారణంగా అదనపు నష్టం భరించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి సబ్సిడీ తీసుకునే కార్పొరేట్ సంస్థలు అంటే ఒక సంస్థలుగా పౌల్ట్రీ ఫార్మ్స్ యజమానులు ఏకమై అందరూ వాళ్ళు యూనిట్ ప్రారంభించి కొన్ని కోట్లలో గణిస్తూ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ సోయాబీన్ కానీ మక్కలు కానీ ప్రతి దాని మీద సబ్సిడీ పొందుతారు. ఆ సబ్సిడీ పొందే జనాల పైసలే కదా గవర్నమెంట్ ఇచ్చేది, జనాల పైసలు అందులో నీ నాయి అందరి ఉంటాయి. దాంట్లో మీ ప్రొడక్షన్ కాస్ట్ ప్లస్ మా కమిషను ప్లస్ మీ లాభము ప్లస్ మీ ఫార్మర్కి ఇచ్చే కమిషను ఇవన్నీ కలుపుకొని ఒక రేటు కనీసము అందుబాటులో చిన్న బీద వాళ్ళకు కూడా అందుబాటులో ఉండే విధంగా నిర్ణయించి ఇంత